చూడండి ఫ్రెండ్స్, ఇలా హోల్ చేసుకున్నాక ఇలా హోల్ చేసుకున్న తర్వాత కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఇక్కడ దాకా రావాలి కార్న్‌ఫ్లవర్. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాటర్ చమాయం చేస్తాం కదా. కార్న్‌ఫ్లవర్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకుంటే అంత పొరలు వస్తాయి అన్నమాట. పొరలు ఎక్కువ వస్తే మళ్ళీ గులదనం వచ్చి పాకం బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక కార్న్‌ఫ్లవర్ అంటే మొక్కజొన్న పిండి. ఒకరు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో చెప్తున్నాను మొక్కజొన్న పిండి అని. ఓకే ఫ్రెండ్స్, మన సూపర్ మార్కెట్లో, డైలీ మార్కెట్లో, కిరాణా కొట్లో కూడా అమ్ముతారు కార్న్‌ఫ్లవర్. కార్న్‌ఫ్లవర్ లేని కాజా రాదు, పొరలో అతుక్కుపోతాయి అన్నమాట. కార్న్‌ఫ్లవర్ ఉంటేనే మీకు పొరలో ఏ పొర నీట్గా వచ్చి నైస్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇగో ఇప్పుడు ఇది మెయిన్. ఇవి ఇలా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రోల్ చేసుకుంటే మీకు కాజా అనేది చాలా నీట్గా ఉండదనంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకు మెయిన్. ఎక్కడ లావు రాకూడదు, ఎక్కడ సన్నం రాకూడదు, ఒక లెవెల్లో రావాలి కాజా పొర అన్నది. ఇగో ఇలా వచ్చిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ దాకా అంతే. ఏం చేస్తారంటే ఇలా పెట్టుకొని వాటర్ చమాయింపు. చూడండి ఫ్రెండ్స్, వాటర్, పానీ, నీళ్ళు 3 భాషల్లో చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. ఇది మెయిన్ ఫ్రెండ్స్. వాటర్ చమాయింపు ఇలా చాలా ముఖ్యం. పొర కూడా ఇక్కడ మందం ఉండకూడదు, పలసగా ఉండాలి. అప్పుడే మీకు పొర అన్నది నిలబడుద్ది. పొర కాదా ఆయిల్ వేయగానే మీకు పోదన్నమాట. ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా అనుకోవాలి, ఎలా అనుకోవాలి. అది ఫ్రెండ్స్ చూడండి, ఓకేనా. ఇలా వచ్చినా అది కట్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో కట్టి మొత్తం అంతా అంటే